యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించా హైడ్రాతో అందరినీ వణికించిన ఊహించని రీతిలో హైదరాబాద్లో ఇల్లు కూల్చినాం. కావాలంటే మీరు గూగుల్లోతో వెతికి చూసుకోండి. ఇరాన్ ఇజ్రాయెల్ విధ్వంసాలతో దీన్ని పోల్చుకోకండి. ది హిందూ కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలు. నివరమైన సీనియర్ సంపాదకుడు ఎన్రామ్. హిట్లర్ ఆదర్శమన్న కామెంట్లపై ఇప్పటికే దుమారం. యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించిన హైడ్రాతో ఎవరు ఊహించని రీతిలో హైదరాబాద్లో ఇల్లు కూల్చినాం, నగరంలో భయాన్ని పుట్టించినాం అని బెంగళూరులో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. హిట్లర్ నాకు స్ఫూర్తి, హిట్లర్ కోర్ టీం పేరైన హైడ్రాను ఆయన స్ఫూర్తితోనే తీసుకొచ్చాను అని చెప్పుకోవడంపై రాజకీయ విశ్లేషకులు నేటి జవాన్లో పెద్ద ఎత్తున విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ హిట్లర్ అని పేర్కొంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనపై దండయాత్ర చేస్తున్నారు. అది బెంగళూరు వేదిక. అక్కడ జరుగుతున్నది జాతీయ దినపత్రిక ది హిందూ నిర్వహించిన బెంగళూరు ది హిందూ అడిల్ కార్యక్రమం. అక్కడ అడుగుతున్నది పాత్రికేయ దిగ్గజం సీనియర్ సంపాదకుడు ది హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్ రామ్. జవాబులు చెప్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన చెప్తున్న మాటలకు అంతటి పాత్రికేయుడు విస్తుపోయాడు. హైడ్రా గురించి రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు ఆయన ముఖ కవళికలు ఒక్కసారిగా మారిపోయాయి. బిత్తరపోయారు, నవ్వు ఆపుకోలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి తాను మాట్లాడే మాటలకు సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం ఇంతకంటే మరొకటి ఉంటుందా? హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో అరాచకం, బుల్డోజర్ల విధ్వంసమే నయానాజీ పాలన నిదర్శనం. హిట్లర్ ఆదర్శమన్న సీఎం వాక్యాలపై తెలంగాణ వాదు ఆగ్రహం. జ్ఞానమున్న వాడెవరు హిట్లర్ను ఆదర్శంగా తీసుకోరు. కట్ట శేఖర్ రెడ్డి. మిగిలి ఉన్న రేవంత్ ఇమేజ్ను కూల్చేసే మాటలు ఇవి. కె శ్రీనివాస్. రేవంత్ రెడ్డి పైన ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. కానీ ఇలాంటి టైంలోనే మన ముఖ్యమంత్రి గారు బెంగళూరులో ఒక టీవీ షోలో హిట్లర్ నాకు ఆదర్శము, హిట్లర్ జర్మనీకి చెందిన ఒక నియంత, 1935 సంవత్సరం నుండి 1945 సంవత్సరం వరకు జర్మనీని పాలించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచి తన చేతుల్లోకి అధికారాన్ని తీసుకొని ఆయన పాలనలో రెండో ప్రపంచ యుద్ధం జరిగిన వల్ల కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ది హోలోకాస్ట్ అనే ఒక దారుణ ఘటనలో లక్షలాది మంది యూదులు హత్యకు గురయ్యారు. అందుకే ప్రపంచ చరిత్రలో హిట్లర్ ఒక నియంతృత్వానికి ప్రతీకగా నిలిచారు. అలాంటి వ్యక్తిని మన ముఖ్యమంత్రి గారు ఆదర్శంగా తీసుకున్నామంటే దేశంలోనే ప్రజలు నివ్వెరపోయే పరిస్థితి వచ్చింది. ఒక మంచి చేసిన రాజులు కానీ ఒక మంచి చేసిన వ్యక్తుల గురించి ఆదర్శంగా తీసుకున్నంటే దానికి ఒక విలువ ఉంటుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు హిట్లర్ని ఒక ఆదర్శంగా తీసుకొని సుందరీకరణ చేస్తున్నంటే ఆ విధంగా ప్రజల్ని హిట్లర్ లాగానే చంపుతాడా అని భయంతో కూడా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. హిట్లర్ పట్టిన గతే రేవంత్ రెడ్డి కూడా పడుతుందని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. హిట్లరు గతి లేని పరిస్థితిలో తన ఇంట్లో ఆయన ఆత్మహత్య చేసుకోడు అంటే అట్లాంటి వ్యక్తిని ఎట్లా ఆదర్శంగా తీసుకుంటారు అని ప్రజలు నివరబోతున్నారు.